జై శ్రీరామ్. ఆపరేషన్ సింధూర్ రెండవ స్టేజ్ దాటి మూడవ స్టేజ్లోకి వెళ్తున్న క్రమంలో అంటే ఇక బాజా భజంత్రీలు స్టార్ట్ అయ్యాయి, పటాకులు కొట్టడం స్టార్ట్ అయింది, అంటే బాణసంచ పేలుతోంది. ఈ సందర్భంలో ఎంతో కష్టపడి ఎంతో నిష్ఠతో మన సొంత తెలివితో మనం ఆకాష్ను ఆ మిసైల్ను తయారు చేసుకొని బ్రహ్మోస్ను డెవలప్ చేసుకొని ఏదో కష్టపడి అప్పుడు రష్యాను బుదిరికిచ్చి ఎవరు వద్దన్నా కాదన్నా రష్యా వెంటబడి S-400 తెచ్చుకొని ఏదో ఇంత ఆయుధ సంపత్తి తయారు చేసుకొని పెట్టుకున్నాం. అంటే ఎవరి మీదనో వేయడానికి కాదు, మనం ఒక సంపత్తిని ఆయుధ సంపత్తిని కలిగి ఉండాలని చెప్పి ఉన్నాం. కానీ స్వాతంత్రం వచ్చిన తొలినాళ్ళ నుండి కూడా అంటే 1947 నుండి కూడా రగులుతున్న కాష్టమై రావణ కాష్టమై, ఇంకా కాష్టం ఏంటి, రావణ కాష్టమై మండుతూ భారతదేశ ప్రజలందరినీ ఇబ్బంది పెడుతున్న బాధ పెడుతున్న POK పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ను చూస్తూ, అంటే అక్కడ ఎక్కడో ఏదో సినిమాలో కోట శ్రీనివాసరావు కోటిని కట్టేసుకొని ఇక్కడ బట్టి ఏదో అన్నం తిన్నట్టుగా అక్కడ కాశ్మీర్ బొమ్మ కాశ్మీర్ ఫిగర్ను POKను మనం భారతదేశంలో పట్టణంలో చూపించుకుంటున్నాం, కానీ అది మనది కాదు. అక్కడ అదంతా పరాయి రాజ్య పాలన, పరాయి దేశ పాలన. అలాంటి POKను మనము సొంతము చేసుకోవాలన్న కళ మనది. అది ఖచ్చితంగా ప్రతి భారతీయునికి ఉంటుంది. అది వాడిది కాదు, పాకిస్తాన్ది కాదన్న విషయం ప్రతి భారతీయునికి కూడా తెలుసు. అప్పుడు జరిగిన క్రమం లోపల ఏదో గాంధీ గారు నెహ్రూ గారు వారికి అప్పుడు మనసు ఏం బుద్ధి పుట్టిందో, వారు ప్రపంచ నాయకులు కాబట్టి వారికి భారతదేశం అంటే ఏంటి, ప్రపంచం అంతా బాగుండాలని కోరుకున్నట్టున్నారు. ఏదో జరిగింది, అయిపోయింది, దాని గురించి ఇప్పుడు విచారం లేదు. ఇప్పుడు సందర్భాన్ని పాకిస్తానే మనకు పహల్గామ్ దాడి రూపంలో మనకి ఇచ్చింది. ఇక ఆగేది లేదు మనం. అంటే ఇది ఎప్పటికీ రావణ కాష్టం మండుతుంది, దానికి ఒకటి బ్రేక్ వేయాలి, ఒక అడ్డుకట్ట వేయాలి. ఆ అడ్డుకట్ట ఇప్పుడు మనం వేస్తున్నాం. ఈ క్రమంలో మనం వీరోచితంగా పోరాడదాం రా బాబు, మన దగ్గర ఆయుధ సంపత్తి ఉంది అని అనుకుంటే మధ్యలో BLA ఒకటి వచ్చింది, అంటే బెలిచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వచ్చింది. అది సినిమాలో చూస్తుంటాం చూడు, తండ్రిని తన భర్తను సంతానాన్ని డిస్టర్బ్ చేసి నాశనం చేసేసి ఆ డబ్బులన్నీ కొల్లగొట్టి ఆస్తంతా కొల్లగొట్టుకున్న తర్వాత తల్లి హీరోకు చెప్తుంది, ఆ హీరో నా తండ్రిని ఇంత నాశనం చేసినావు, మా కుటుంబాన్ని అంతా నాశనం చేసినావు, మమ్మల్ని ఇంత కాకుండా చేసినామని చెప్పని చంపడానికి ఇట్లా గొడ్డలతో చంపడానికి పోతుంటే వెనుక నుంచి ఒక సీన్ వచ్చి టిషర్ట్ కాలుస్తా చూడండి, తల్లి పాత్ర. ఆ పాత్ర ఇప్పుడు బలిచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేస్తుంది. అంటే ఎందుకు ఇలా వస్తుందంటే మనం కొడదామనుకున్న విషయాన్ని BLA వాడు వచ్చి సార్ మేము కొడతామన్నా మీరు తుపాకులు ఇరి గుళ్ళు ఇరి బుల్లెట్లు ఇవ్వండి, మాకు మిసైల్స్ ఇవ్వండి, మేము వాళ్ళని చంపే పారేస్తాం, వాళ్ళని మా దేశానికి ఇక్కడ నుంచి పంపించేసే పారేస్తాం, మేము పాకిస్తాన్ వాళ్ళు అది ఉండద్దు అని చెప్పని మనకంటే ముందు వాళ్ళు తొందరపడుతున్నారు. ఏదో మన కష్టంతో మనము వాళ్ళు పంపించేసి మన POKని మనం తెచ్చుకుందాం, తర్వాత వాడు ఇట్లనే కావని మనకు సంబంధం లేదు, మనకెందుకు, మన POKని అయితే మనం తెచ్చుకొని మనం కాపాడుకుందాం అని మనం అనుకుంటే వీళ్ళు BLA వాళ్ళు వచ్చి కథ మొత్తం మీకంటే ముందు మేమే క్యారెక్టర్ పాత్ర పోషిస్తున్నారు. అంటే అన్న హీరో నువ్వు చల్లగా ఉండాలా, అయితే నాకు కానీ నీకేం కావద్దు అని చెప్పి అంటారు కదా క్యారెక్టర్ పోర్షన్లు. అలాంటి పాత్ర ఇప్పుడు బెలిచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పోషిస్తుంది. ఏదైనా భారతదేశానికి మంచి పరిణామమే. యుద్ధం అన్న తర్వాత ప్రతి దాడులు తప్పవు, దాన్ని సహించి భరించాల్సిందే. అది ఎవరికి నష్టం జరిగినా భారతీయునికి నష్టం జరిగినట్టే, ఎంత లాభం జరిగినా భారతదేశానికి లాభం జరిగినట్టే. POKకు సంబంధించిన 1 మిల్లీమీటర్ జాగా కూడా పాకిస్తాన్కు ఇక ఇచ్చేది లేదు, తెచ్చుకోవడమే. తర్వాత ఇంకేమైనా అడిషనల్గా ఏమన్నా జరుగుతుంది అది తర్వాత, కానీ అంతవరకు మనమందరం ఒకే తాటిపై ఉండడం అనేది అత్యంత ముఖ్యమైన అంశం. ఇది జై శ్రీరామ్.